ఓకే, ముందుగా మంగళాచరణ చెప్పుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోं श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च. माताजी క్లాస్ వినిపించట్లేదు, ఉన్నట్టున్నారు. లేదు లేదు, మ్యూట్ తీసానమ్మా. మంగళాచరణే చదువుతున్నా. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత. వేరే వాళ్ళకు కూడా వినిపించట్లేదా? వినిపిస్తుంది మాతాజీ, వినిపిస్తుంది, మంచిగానే వినపడుతుంది. మళ్ళీ లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ కండి మాతాజీ, మళ్ళీ లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ కండి. నాగమణి మాతాజీ, మీరు ఒక్కసారి లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి, వినిపిస్తోందంట అందరికి. నేను ఒకసారి అవుట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవుతాను. వినిపిస్తుంది మంచిగానే అమ్మా. ఓకే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. శిల ప్రభుపాదికి జయ, శిల గురుదేవ్కి జయ. హరే కృష్ణ, అందరికీ స్వాగతం శ్రీకృష్ణ కథాసుధలోకి. ఈరోజు మనము 3వ రోజు చెప్పుకుంటున్నాము. శ్రీకృష్ణ కథాసుధలో మనము దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే పుస్తకం నుంచి దేవాది దేవుడైన శ్రీకృష్ణుడి కథలు చెప్పుకుంటున్నాం అన్నమాట. మొత్తం 90 కథలు ఉన్నాయి. భగవంతుడి దయ ఉంటే మనం 90 రోజుల్లో 90 కథలు ముగించుకుందాము. కాకపోతే నిన్ననే కథని మనం 2 పార్ట్స్ చేసాము. నిన్న మనం ఎక్కడి వరకు చెప్పుకున్నామంటే, ముందు 6 పిల్లల్ని కంసుడు చంపేశాడు, దేవకి పిల్లల్ని. తర్వాత 7వ సంతానము బలరాముడు, సంకర్షణుడు. భగవానుడు మాయాదేవిని పిలిచాడు, తన యొక్క శక్తిని పిలిచి తను చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఇప్పుడు సప్తగర్భంలో ఉంది, సప్తమ గర్భంలో ఉన్నది అనంతుడు. తనని నువ్వు ఆకర్షింపచేసి రోహిణి అమ్మ గర్భంలోనికి మార్చేయి అనేసి చెప్తాడనమాట. సో ఆ విధంగా బాహ్యశక్తి అయిన మాయాదేవి వల్ల, అంటే బాహ్యశక్తి కాదు, ఆంతరంగ శక్తి అయిన మాయాదేవి వలన బలరాముడు రోహిణి మాత గర్భంలోనికి వచ్చారు. సారీ. ఇక్కడ ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే మన హృదయంలో ఉన్నటువంటి అషడ్వర్గాలు ఏవైతే ఉన్నాయో, కామ క్రోధ లోభము మోహ మద మత్సర్యాలు, ఇవన్నీ తొలగిపోయినప్పుడే సాక్షాత్ భగవంతుడి యొక్క భగవానుడు మనకు చాలా దగ్గరలో ఉన్నాడు.
అతి దగ్గరలో ఉన్నాడు, కానీ మనం ఆయన వైపు తిరిగి చూడలేదనమాట. ఎప్పుడైతే మన హృదయంలో ఉన్నవి ఇవన్నీ తొలగిపోతాయో అప్పుడు గురువుగారి యొక్క కృప వలన మనము భగవంతుడి యొక్క పాదకమలాలని మన హృదయంలో మనము దర్శించగలుగుతాము అనేసి చెప్తున్నారనమాట. ఈ అరిషడ్ వర్గాలు వెళ్ళిపోయిన తర్వాత సప్తమ గర్భమైన అనంతుడు వచ్చి ఆసనాన్ని ఏర్పరిచారనమాట దేవకీ మాత యొక్క గర్భంలో. గర్భము అంటే మనం చెప్పుకున్నాం, అది ఏంటంట, హృదయ గర్భం అంట. భగవంతుడున్నది దేవకీమాత యొక్క హృదయ గర్భంలో ఉన్నాడనమాట. ఇప్పుడు అనంతదేవుడు ఎందుకు ఎప్పుడు అనంతశేషు మీద తను పడుకొని ఉంటాడు, ఆయన ఆసనం అదే కాబట్టి ఆయన ఆసనాన్ని సిద్ధం చేశాడనమాట. అలానే గురువుగారి యొక్క కృప వలన మన హృదయంలో ఉన్నటువంటి ఈ కామ క్రోధ మద మత్సర్యాలు ఏవైతే పోతాయో, ఎలా పోతాయి అంటే గురువుగారు ఇచ్చిన మనకి నియమ నిబంధనలు ఇంకా సూచనలు, ఇవి చెయ్యాలి, ఇవి చేయకూడదు, ఇవి చెయ్యాలి, ఇవి తూచా తప్పకుండా చేయాలి అనేది అంటే 4 నియమాలు. భగవంతుడి యొక్క నామజపము, భగవంతుడి యొక్క కథాశ్రవణము, మంగళార్తికి వెళ్ళడము, భగవంతుడి సేవ చేయడము, ఏది తిన్నా అది భగవంతుడి ప్రసాదంగా తినడము, ఏది చేసినా ఏది చూసినా భగవద్ అర్పణంగా చేయడం. ఎప్పుడైతే ఇవన్నీ చేస్తామో అప్పుడు ఏమవుతుంది, నాది నేనే అనే విషయం మర్చిపోతాము. ఏది చూసినా కానీ అరే ఈ రంగు బట్టలు నాకు బాగుంటాయని మనం ఆలోచించే వాళ్ళము ఎప్పుడైతే భగవద్ అర్పణంగా ఆలోచించడం మొదలు పెడతామో, ఓహో ఈ కలరు జగన్నాథ్కి బాగుంటుంది అని ఆలోచిస్తామన్నమాట. ఆ విధంగా మన లోపల మార్పు మొదలవుతుంది. ఎవరి వలన మార్పు మొదలవుతుంది అంటే గురువు గారి యొక్క కృప వలన, ఆయన ఇచ్చినటువంటి సూచనల వలన ఆ మార్పు మొదలవుతుంది. ఆ విధంగా మన హృదయం ఎప్పుడైతే ఈ మాలిన్యాలన్నీ తొలగిపోతాయి అప్పుడు భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని మనము అనుభూతి పొందుతాము అనేసి చెప్తున్నారనమాట. అదేవిధంగా మరి మన లోపల ఉన్నటువంటి ఏవైతే అరిషడ్ వర్గాలు ఉన్నాయో వాటిని వదులుకోవడానికి మనం ఇష్టంగా రెడీగా లేమంట. ఎందుకంటే మనకి ఎట్ ఏ టైం 2 చేయాలని ఉందన్నమాట. ఈ లైఫ్లోనే భగవద్ధామానికి వెళ్ళిపోవాలని ఉంది, మళ్ళీ కొంచెం ఎంజాయ్ కూడా చేయాలని ఉందన్నమాట. అందుకనే మనము మన అనర్థాలని త్వరగా తొలగించుకోలేమన్నమాట. అటాచ్మెంట్ అంటే మన యొక్క సంబంధాన్ని ఈ భౌతికమైన వాటిపైన గట్టిగా పట్టుకొని ఉన్నామన్నమాట, వదలలేకపోతున్నాం అనమాట. భగవంతుడి పట్ల ఉన్నటువంటి ఆకర్షణ ఏమో చాలా బలహీనంగా ఉంది, అందుకే త్వరగా వదిలేస్తున్నాం, త్వరగా ఈ భౌతికం వైపే మొగ్గు చూపుతున్నాం అనమాట. అందుకని ఏమంటున్నారంటే మన యొక్క ఆసక్తి ఏదైతే ఉందో భగవంతుడి పట్ల ఉన్నటువంటి ఆసక్తిని గట్టిగా పెంచుకోవాలి, ఆయనని చాలా గట్టిగా పట్టుకోవాలి. అప్పుడే ఈ అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి వెళ్ళిపోతాయి అనేసి చెప్తున్నారనమాట. లేకపోతే అవి మన లోపల ఉండి మనని బాధ పెడుతూ ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకోవచ్చు అంటే, ఇప్పుడు ఒక పుండు అయిందనుకోండి, దాంట్లో చీమ పట్టింది. మరి ఇప్పుడు చీమ పట్టింది, ఆ చీమను తీసేయాలి అంటే ఏం చేయాలి, దాన్ని కొంచెం డిస్టర్బ్ చేసి లేకపోతే దానిపైన టింజర్ వేసి దాని లోపల ఉన్న పస్ అంతా తీసేస్తారు. ఇప్పుడు ఆ తీసేటప్పుడు ఎంత బాధ అవుతుంది, చాలా బాధ అవుతుంది కదా. ఒకసారి ఆ పస్ అంతా వెళ్ళిన తర్వాత సుఖంగా ఉంటుంది, అప్పుడు ఏం అనిపించదు, ఆ గాయం కూడా పెద్ద గాయంగా అనిపించదు. అలానే మన లోపల ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు వెళ్ళేటప్పుడు చాలా బాధ కలుగుతుంది అనమాట. మనం వదలదలుచుకోలేదు వాటిని, అందుకే మనకు బాధ కలుగుతుంది. ఎప్పుడైతే మనం వాటిని వదలడానికి సిద్ధమవుతామో, మనము మన యొక్క ఏమంటారు పట్టుత్వాన్ని కృష్ణుడి వైపు ఎప్పుడైతే గట్టిగా పట్టుకుంటామో అప్పుడు ఇవి వదిలిపోతాయి. అదేవిధంగా దేవి కూడా ఈ 6 పుత్రులు చనిపోయినప్పుడు చాలా బాధపడుతుంది, చాలా ఏడుస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ అరిషడ్ వర్గాలు వెళ్ళిపోయారో వెళ్ళిపోయిన తర్వాత కృష్ణుడు ఉదయించబోతున్నాడు అనమాట. ఆ విధంగా గురువుగారు అంటే బలరాముడి యొక్క ప్రతినిధి గురువుగారు అనమాట. మరి ఏ విధంగా అయితే బలరాముడు దేవకి హృదయంలో కృష్ణుడికి ఆసనాన్ని ఏర్పరిచారో, మన హృదయంలో గురువుగారు భగవంతుడి యొక్క పాద పద్మాలకి మనకి ఆసనాన్ని ఏర్పరుస్తున్నారనమాట. ఆయన ఏంటి, మీరు ఇవి చెయ్యండి, ఇవి చేయకూడదు అని చెప్పి మనకి దీక్ష ఇచ్చి తను ముందుకు వెళ్ళిపోతారు. ఆయన అక్కడే ఉండరు, మిగిలిందంతా చేయాల్సిన పని మనదనమాట. మన సాధన మనం చేస్తే అప్పుడు మనలో ప్యూరిఫికేషన్ అనేది మొదలవుతుంది అనమాట. సో అంటే ఈ దేవకి ఈ 6 పుత్రుల కథలో నుంచి మనం తెలుసుకోవాల్సిన నీతి, మనం పాటించాల్సింది ఇదనమాట. అంటే గురువుగారి ఆశ్రయంలో మనం భగవంతుడి యొక్క భక్తిని మనం కొనసాగించాలి. ఎలా కొనసాగించాలి అంటే శ్రద్ధగా కొనసాగించాలి, తూచా తప్పకుండా కొనసాగించాలి. నామజపం చేయడము, భగవంతుడి సేవ చేయడము, భగవంతుడి కథాశ్రవణం చేయడము, భగవంతుడి యొక్క లీలా పఠనం చేయడము, ఇవన్నీ మనం శ్రద్ధగా చేస్తుంటే మన లోపల ఉన్నటువంటి
షడ్వర్గాలు వెళ్ళిపోతాయి అన్నమాట. అన్నీ వెళ్ళిపోయిన తర్వాత సప్తమ గర్భం వచ్చింది. తర్వాత మాయాదేవి వచ్చింది. కృష్ణుడు ఆజ్ఞ ప్రకారము తను ఏం చేస్తుంది అంటే రోహిణి అమ్మ గర్భంలోనికి సప్తమ గర్భాన్ని మార్చేస్తుంది. హార్ట్ ట్రాన్స్ఫర్ చూసాం కానీ గర్భము ట్రాన్స్ఫర్ ఎక్కడ మనం వినలేదు. ఎందుకంటే అమ్మ పేగుతో ముడివడి ఉంటాడు పిల్లోడు. కాకపోతే సాక్షాత్ భగవానుడు ఆయన ఎవరితో ముడివడి ఉంటాడో ఆయన ఇష్టం. ఎక్కడ కావాలంటే ఎప్పుడు కావాలి అంటే ఎప్పుడైనా తను ఆవిర్భవిస్తాడు. ఆయన ఏమైనా మనలాగా భౌతికమైన వాడు కాదు కదా. సారీ 1 సెకండ్. అయితే ఆ విధంగా భగవంతుడు ఆయన ఇష్టానుసారంగానే తను ఆవిర్భవించబోతున్నాడు. ఇప్పుడు ఆయన ఇష్టానుసారంగానే దేవకి గర్భంలో నుంచి రోహిణి గర్భంలోనికి తను మారుతున్నాడు. మారిన తర్వాత నువ్వు మార్చేసి నువ్వు వెళ్ళి బృందావనంలో నందనందుడి ఇంట్లో నువ్వు పుట్టు అనేసి చెప్తాడు. తర్వాత నేను అక్కడికి వస్తాను, నిన్ను ఇక్కడికి తీసుకొని వస్తాను అని చెప్తాడనమాట. తర్వాత నువ్వు ఇక్కడ దుర్గామాతగా చాలా పూజలు అందుకుంటావు. ఎవరైతే నీ దగ్గరికి వస్తారో వాళ్ళని శాక్తేయులు అంటారు. వాళ్ళు నీ దగ్గర కోరికలు అడుగుతూ ఉంటారు. వాళ్ళ కోరికలు నువ్వు తీర్చు అనేసి చెప్తాడు. ఇంకేంటి అంటే ఎవరైతే ఈ భౌతిక ప్రపంచంలో తిరగాలి అనుకుంటూ ఇక్కడే ఉండాలి అనుకుంటారో వాళ్ళే నిన్ను పూజిస్తారన్న విషయం కూడా చెప్తాడనమాట. ఇదంతా అయిన తర్వాత మరి భగవంతుడు ఏ విధంగా ఆవిర్భవించాడు, ఏ విధంగా తను దేవకి హృదయ గర్భంలోనికి రాబోతున్నారు అంటే వసుదేవుడు భగవంతుడి యొక్క పాద పద్మాలను చింతిస్తున్నాడంట. ఎప్పుడైతే వసుదేవుడు తను భగవంతుడి యొక్క పాద పద్మాలను చింతిస్తున్నాడో అప్పుడు భగవానుడు వసుదేవుడి యొక్క హృదయంలోనికి వచ్చారంట. తర్వాత ఆ వసుదేవుడి యొక్క హృదయం నుంచి దేవకి అమ్మ హృదయంలోకి వచ్చారనమాట. ఆ విధంగా దేవకి అమ్మ హృదయంలో నుంచి దేవకి అమ్మ గర్భంలోనికి వచ్చారనమాట. మరి ఆ స్థితిలో దేవకి అమ్మ ఎలా ఉన్నారు అంటే చాలా తేజోమయంగా వెలుగుతూ ఉన్నారంట. ఆమె లోపల ఉన్న వెలుగు చూస్తే చాలా పరమ అద్భుతంగా పరమ దివ్యంగా చాలా సౌందర్యంగా ఆమె కనిపిస్తుంది అనమాట. అందరికీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అంత కనిపెట్టలేకపోతున్నారు, కానీ ఏదో ఉంది, తెలియని తేజం ఇక్కడ ఉంది అని వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు. మరి ఆ తేజం ఎలా ఉంది అంటే ఒక కుండలో దీపాన్ని పెట్టి ఉంచితే ఆ కుండ ఎలా వెలుగుతుంది, ఆ విధంగా ఆమెలో నుంచి ఆ తేజం వస్తుంది అని చెప్తున్నారు. కంసుడు వచ్చాడు, చూశాడు, తెలిసిపోయింది ఇప్పుడు సాక్షాత్ భగవంతుడే వచ్చి ఉంటాడు, అందుకే ఈమె ఇంతగా వెలిగిపోతుంది అనేసి అనుకుంటాడు. తర్వాత ఆమెను చంపేయాలా అని ఆలోచిస్తాడు. అమ్మ 9 నెలలు ఎందుకు ఆగాలి, ఇప్పుడే చంపేస్తే పని అయిపోతుంది కదా, ఎట్లాగూ నన్ను చంపడానికే పుట్టాడు కాబట్టి పని కానిచ్చేస్తాను అనేసి అనుకుంటాడు అనమాట. మళ్ళీ తర్వాత ఒక క్షణం ఆలోచిస్తాడు, అదేంటి ఇప్పుడు తను నా ఆశ్రయంలోనే ఉందే, పైగా నా చెల్లి, పైగా శ్రీ, పైగా గర్భిణి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈమెను నేను చంపాననుకో నాకే అపకీర్తి వస్తుంది, నా ఆయుష్ తగ్గిపోతుంది, నా పుణ్యం కూడా క్షీణిస్తుంది. చిచి, నేను ఇట్లాంటి పని చేయొద్దు. ఇప్పుడు ఈ 6 ఎలా అయితే చంపానో నేను ఈ 7వ పుత్రుడిని కూడా అలానే చంపుతాను అని చెప్పేసి దేవాది దేవుడైన శ్రీకృష్ణుని గురించి ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళాడు. అయితే కూర్చున్నా, నించున్నా, తిన్నా, తాగినా, తిరిగినా, పడుకున్నా, ఏం చేసినా కానీ భగవంతుని గురించి ఆలోచిస్తున్నాడు. మరి ప్రేమతో ఆలోచిస్తున్నాడా? కాదు, ద్వేషంతో ఆలోచిస్తున్నాడు. అయినా కానీ అనుక్షణం భగవంతుణ్ణి తను స్మరిస్తూ ఉన్నాడనమాట. ఆయన వెళ్ళిపోయిన తర్వాత బ్రహ్మాది రుద్ర దేవతలందరూ వచ్చారంట. ఎక్కడైతే దేవకి వసుదేవులు బంధించబడి ఉన్నారో ఆ చెరసాలకి ఈ బ్రహ్మరుద్రాది దేవతలందరూ వచ్చి దేవకి అమ్మ బొజ్జలో ఉన్నటువంటి దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థిస్తున్నారనమాట. ఆమె ఏడుస్తుంది, ఆమె చాలా భయంగా ఉంది. ఎందుకు అంటే ఆమెకు తెలుసు, ఆమె అనుభూతి పొందుతుంది, భగవంతుడి యొక్క అనుభూతి ఆమె సాక్షాత్తు పొందుతుంది. ఆమె బొజ్జలో సాక్షాత్ దేవదేవుడే ఉన్నాడని ఆమె ఫీల్ అవుతుంది. అయ్యో, మరి ఇప్పుడు ఈ 6 చంపేశాడే, మరి ఇప్పుడు కృష్ణుని కూడా చంపేస్తాడేమో అన్న భయంతో తను బాగా బాధపడుతుంది. కృష్ణుడు ఉన్నానని సంతోషపడుతుంది. ఆ సమయంలో ఈ దేవతలందరూ వచ్చి భగవంతుని ప్రార్థిస్తున్నారనమాట. అమ్మ బొజ్జలో ఉన్న కృష్ణుని ప్రార్థిస్తున్నారు. అయితే ఈ దేవతలు ఏమంటున్నారంటే, పరం సత్యంవి నువ్వు, ఓ దేవదేవా, నువ్వు పరం సత్యంవి. అసలు నువ్వు ఏది ఏమైనా సరే, సూర్యుడు చల్లబడినా సరే, చంద్రుడు వేడెక్కినా సరే, కానీ నువ్వు మాత్రం
నీ మాటని మానుకోవు. నువ్వు ఏదైతే మాట ఇస్తావో ఆ మాటని నెరవేర్చి తీరుతావు. నువ్వు పరం సత్యంవి. ఎందుకు భూదేవితో బ్రహ్మదేవుడు వెళ్ళినప్పుడు తను చెప్తాడు, నేను అవతరిస్తాను అనేసి చెప్తాడు. ఇంకా చాలా చాలా లీలల్లో చాలాసార్లు ఎన్నెన్నో వాగ్దానాలు చేస్తాడు, అవన్నీ కూడా నెరవేరుస్తారు. అందుకే ఇక్కడ దేవతలు ఏమంటున్నారంటే, నువ్వు పరం సత్యంవి, నువ్వు ఏదైతే మాట ఇస్తావో దాన్ని మానుకోవు అనేసి చెప్తున్నారు. అందుకే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటిది, భగవద్గీతలో కృష్ణుడు ఏమంటున్నారు, ఎవరైతే నా భక్తి చేస్తారో, ఎవరైతే నాకు శరణాగతి పొందుతారో వాళ్ళని నేను వదిలిపెట్టను, వాళ్ళని నేను రక్షిస్తాను అని చెప్తున్నాడు. సో భగవంతుడిచ్చినటువంటి రక్షణ కంటే గొప్ప రక్షణ మనకి ఇక్కడ లేదండి. ఎందుకంటే అనుక్షణం విపదంలో ఉన్నాం, ఏ క్షణంలో ఏమైనా అవ్వచ్చు. మనం అనుకుంటాము చాలా సేఫ్గా ఉన్నామని, ఇంట్లో ఉన్నాము చాలా సెక్యూర్గా ఉంది, బయట వాచ్మెన్ ఉన్నాడు, ఇంకా పెద్ద సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు, సీసీటీవీ ఉంది, అన్నీ ఉన్నాయని అనుకుంటున్నాం. కానీ ప్రతి క్షణం అనుక్షణం అణువణువున కూడా మనకి ప్రమాదం పొంచి ఉంది. మరి అలాంటి ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాం. మన రక్షకుడు ఎవరు అంటే మన దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు. ఆయనే మనకి హామీ ఇస్తున్నాడు, ఎవరైతే నా శరణాగతి పొందుతారో వాళ్ళ రక్షణ భారాన్ని నేను తీసుకుంటాను అని చెప్తున్నారనమాట. ఇక్కడ దేవతలు కూడా ఏమంటున్నారు, సో మీరు ఆ విధంగా మీ మాటని మీరు ఎప్పుడు నిలబెట్టుకుంటారు, మీ మాటని ఎప్పుడు మీరు తప్పరు అనేసి చెప్తున్నారనమాట. అందుకే ఇంకేమంటున్నారంటే, నువ్వు త్రికాలావస్థలో ఉంటావు, భూత భవిష్యత్ వర్తమానాల్లో నువ్వు పరం సత్యానివి. అంటే ఇప్పుడు ఈ సమయంలో నువ్వు పరం సత్యానివి, కానీ ఫ్యూచర్లో నువ్వు సత్యానివి కాకుండా పోవు. అలా అని పాస్ట్లో కూడా నువ్వు సత్యానివి కాకుండా పోవు. ఎప్పుడు కూడా వర్తమానంలో కూడా, తర్వాత భూతకాలంలో కూడా, భవిష్యత్తు కాలంలో కూడా నువ్వు ఎప్పటికీ పరం సత్యానివే, దానిలో ఎటువంటి మార్పు లేదు అనేసి అంటున్నారనమాట. ఇంకేమంటున్నారు అంటే, ఈ సృష్టికి పూర్వము సృష్టి, తర్వాత సృష్టి ఉన్నప్పుడు ఇవన్నింటిలో కూడా, అన్ని పరిస్థితుల్లో కూడా, అన్ని సమయాల్లో కూడా నువ్వు పరం సత్యంవి, నువ్వే పరమాత్ముడివి, అన్నిట్లో కూడా నువ్వు పరమాత్మ రూపంలో ఉంటావు అనేసి చెప్తున్నారనమాట. మరి ఈ భౌతిక ప్రపంచంలో కనిపించేటటువంటి ఐశ్వర్యం కానీ, అందం కానీ, సంపద కానీ, తెలివి కానీ, బలం కానీ, విద్య కానీ, అన్నింటికీ మూలం కూడా నువ్వే. ఎందుకంటే అన్ని ఐశ్వర్యాలు కలిగిన అతనే, ఆయన దగ్గర నుంచే అన్నీ వచ్చాయన్నమాట. మరి ఈ భౌతిక ప్రపంచం ఎలా వచ్చిందయ్యా అంటే నీ నుంచే వచ్చింది. ఈ పంచభూతాలతో ఈ భౌతిక ప్రపంచం ఏర్పడింది అని చెప్తారు కదా. మరి ఈ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే నీ నుంచే వచ్చాయి అనేసి చెప్తున్నారనమాట. ఈ పంచభూతాలు కూడా నీ లోపలనే ఉన్నాయి, సూక్ష్మంగాను స్థూలంగాను నీ లోపలనే ఉన్నాయి అనేసి చెప్తున్నారనమాట. మరి ఈ జీవులందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారంటే భగవంతుని నుంచే వచ్చారు, ఆయన తటస్థ శక్తి నుంచే వచ్చారు. మరి ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన ఉన్నత శక్తి నుంచి వచ్చింది అనేసి చెప్తున్నారనమాట. ఏవైతే జీవం కలిగి ఉన్నాయో అవన్నీ ఉన్నత శక్తి నుంచి, నిర్జీవంతో ఉన్నాయో తటస్థ శక్తి నుంచి ఇవన్నీ వచ్చాయి. అందుకే సర్వకారణ కారణవి నువ్వే, అన్నింటికీ మూలము నీవే అనేసి చెప్తున్నారనమాట. సృష్టి గురించి చెప్తూ ఇంకా ప్రార్థిస్తున్నారనమాట. మరి ఈ భౌతిక సృష్టి ఎలాంటిది అంటే, ఈ భౌతిక సృష్టి ఒక వృక్షం లాంటిదంట. ఆ వృక్షంతో ఈ భౌతిక సృష్టిని సృష్టించి భగవంతుడి యొక్క గొప్పతనాన్ని ఇంకా చెప్తున్నారనమాట. మరి వృక్షంతో ఎందుకు పోల్చారు అంటే, చెట్టు ఎప్పటికైనా నరికేస్తారు, ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు. ఏంటి, వంట చేసుకోవడానికో, పేపర్కో, లేకపోతే ఆఖరికి ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికో చెట్టు నరికేస్తారు. అంటే అది ఏ విధంగా అయినా అది నిర్మూలించబడుతుంది అని అర్థం. అందుకుగానే చెట్టుతో పోల్చారనమాట. అంటే ఈ భౌతిక ప్రపంచం కూడా శాశ్వతంగా ఉండదు, అది ఎప్పటికైనా నిర్మూలించబడుతుంది అనేసి చెప్తున్నారు. అంటే ఈ భౌతిక ప్రపంచం పైన కాల ప్రభావం ఉంది, అది ఎప్పటికైనా నిర్మూలించబడుతుంది అని చెప్పేసి ఈ చెట్టుతో పోల్చారనమాట. మరి ఒక 10 విషయాలు పోల్చి చెప్తున్నారు. చెట్టేమో ఒకటి, మరి చెట్టుకి 2 ఫలాలు ఉన్నాయంట. ఏంటవి? సుఖము దుఃఖము అనే 2 ఫలాలు ఉన్నాయంట. మరి ఇంకా ఈ చెట్టు మీద 2 జీవులు ఉన్నాయన్నమాట, 2 రకాల జీవులు. ఎవరు అంటే ఒకరేమో పరమాత్మ, ఒకరేమో జీవాత్మ అన్నమాట. మరి జీవాత్మ ఏం చేస్తుంది అంటే ఈ చెట్టు మీద కూర్చొని ఈ ఫలాలను తింటూ ఉందంట. ఏంటా ఫలాలు అంటే సుఖము దుఃఖము అనే ఫలాలని తింటూ ఉందన్నమాట. ఒక్కొక్కప్పుడు సుఖాన్ని అనుభవిస్తున్నాం, ఒక్కొక్కప్పుడు
దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. ఆ విధంగా జీవుడు 2 ఫలాలని అనుభవిస్తూ ఉన్నాడనమాట. మరి ఇంకో పక్షి ఏం చేస్తుంది అంటే ఈ జీవుడు అనుభవించే వీటన్నింటినీ సాక్షిగా కూర్చొని తను చూస్తున్నాడనమాట. మరి ఈ చెట్టుకి 3 వేళ్ళు ఉన్నాయంట. ఆ వేళ్ళు ఎలా వ్యాపించి ఉన్నాయి అంటే ఆ 3 వేళ్ళు త్రిగుణాలన్నమాట, సత్వరజో తమో గుణాలన్నమాట. మరి ఈ సత్వరజో తమో గుణాలు వ్యాపించి ఉండి ఆ గుణాలకి ఈ జీవుడు లోబడి ఉండి వివిధ రకాలైన పనులు చేస్తూ తను ఏం చేస్తున్నాడు, భౌతికమైన స్థితిని పట్టుకొని ఉన్నాడనమాట. ఆ విధంగా మరి ఇక్కడ 4 రుచులు ఉన్నాయంట. ఏంటవి? ధర్మార్థ కామ మోక్షాలనే 4 రుచులు ఉన్నాయన్నమాట. ఈ జీవుడు ఏం చేస్తున్నాడు, భౌతికమైన కార్యాలు చేస్తూ ఈ 4 రుచులని రుచి చూస్తూ ఉంటాడనమాట తను. అది ఎలా? తమో గుణంలో ఉండి, రజోగుణంలో ఉండి, సత్వగుణంలో ఉండి ఈ 4 రకాలైన రుచులను చూస్తూ ఉంటాడనమాట. మరి 5 ఏంటంటే జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాల ద్వారా ఈ జీవుడు ఏం చేస్తున్నాడంటే భౌతికమైన రుచి చూస్తున్నాడనమాట. మరి దీనివల్ల ఏం పొందుతున్నాడు అంటే 6 రకాల దుఃఖాలను పొందుతున్నాడు. శోక, భ్రమ, మోహ, అంగవైకల్యం, జర, మరణము, క్షుతిప్రాప్త, తర్వాత దుఃఖాలు, ఇవన్నీ 6 రకాల దుఃఖాలని తను చూస్తున్నాడనమాట. మరి ఈ జీవుడు 7 రకాల ఆవరణాలను కప్పిపడి ఉన్నారంటే ఎలా? చర్మము, కండ, మాంస, మేధ, మజ్జ, శుక్రము, ఇవన్నిటితోని కప్పబడి ఉన్నాడనమాట. మరి 8 రకాల శాఖలు ఉన్నాయంట. ఏంటి అంటే 5 పంచమహాభూతాలు, మనస్సు, అహంకారము, బుద్ధి అనమాట. ఈ 8 రకాల శాఖలు ఉన్నాయి. 9 ద్వారాలు ఉన్నాయి. ఏంటి? 2 కళ్ళు, 2 ముక్కు, 2 చెవులు, తర్వాత నోరు, పాయువు, ఉపస్థ, ఇవన్నీ అనమాట. 10 రకాల వాయువులు ఉన్నాయి. అంటే ఈ నవద్వారాల్లో 10 రకాల వాయువులు ప్రాణవాన, ఉదాన, సమాన, ఈ వాయువులన్నీ చరిస్తూ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఈ నవద్వారాల్లో ఈ వాయువులు చరిస్తూ ఉంటాయో అప్పటి వరకు జీవుడు జీవించి ఉంటాడనమాట. మరి ఈ విధంగా తను చాలా బిజీగా ఉన్నాడు ఈ భౌతిక ప్రపంచంలో. ఏం చేస్తూ ఉన్నాడు? ఈ సుఖ దుఃఖాలనే ఫలాలని టేస్ట్ చేస్తూ ఉన్నాడనమాట. మరి ఈ విధంగా కూడా ప్రతి చోట కూడా భగవంతుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే తనను తాను విస్తరింప చేసుకొని ఉన్నాడు అనేసి చెప్తున్నాడు అనమాట. ఎలా విస్తరింప చేసుకుని ఉన్నాడు అంటే సృష్టి స్థితి లయల్లో కూడా భగవానుడు ఉన్నాడు. ఏ విధంగా అయితే ఈ సృష్టి సృష్టింపబడుతుందో, పోషింపబడుతుందో, లయింపబడుతుందో ఈ గుణావతారాలు తీసుకొని తనే చేస్తున్నాడు. ఆ విధంగా నువ్వు మొత్తము వ్యాపించి ఉన్నావు అని చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ సృష్టి లయింపబడుతుందో తర్వాత ఈ సృష్టి అంతా సూక్ష్మ రూపంలో భగవంతుడి యొక్క శరీరంలో దాక్కొని ఉంటుందంట. ఆ విధంగా సర్వకారణ కారణుడివి నువ్వు అనేసి చెప్తున్నారనమాట. మరి ఇప్పుడు నువ్వు ఎందుకు అవతరిస్తున్నావయ్యా అంటే ఎందుకు అవతరిస్తున్నాడు అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా క్లేశాలకు అనుభవించి ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కాపాడడం కోసం, వాళ్ళందరినీ తరించడం కోసమే నువ్వు అవతరిస్తున్నావు అనేసి చెప్తున్నారనమాట. దేవతలు ఇంకేమంటున్నారంటే అసలు నీ యొక్క రూపాన్ని తెలుసుకోవడం చాలా కష్టం. మరి నీ అవతారాన్ని మాకు తెలియజేయడం కోసం, నీ యొక్క రూపాలను తెలియజేయడం కోసం నువ్వు వివిధ రూపాల్లో నువ్వు ఈ భూలోకంలో అవతరిస్తూ ఉంటావు అనేసి చెప్తున్నారనమాట. ఎందుకు? భక్తులు కాని వారు ఏమనుకుంటారు అంటే భగవంతుణ్ణి వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళు ఆలోచిస్తూ ఊహించేసుకుంటూ ఉంటారనమాట. ఆ ఊహాగానం సరి అయింది కాదు కాబట్టి మనం సరిగా ఊహించుకోలేము. ఎందుకు? మన పరిమితమైన జ్ఞానం ఏముంది? మనిషి అంటే 2 కాళ్ళు, 2 చేతులు, 2 ముక్కు, నల్లగానో తెల్లగానో లేకపోతే ఎర్రగానో ఉంటాడు, ఇంత పని చేయగలుగుతాడని మనకు ఊహన. అంతేకాని మనకి మించినటువంటి ఊహన మనకు రాదు. మరి భగవంతుణ్ణి మనం ఏ విధంగా అర్థం చేసుకోగలుగుతాం? ఎప్పుడైతే భగవంతుడు వచ్చి స్వయంగా తను నేను అని ఎప్పుడైతే చూయిస్తాడో, అది చూసిన వాళ్ళు చెప్పినప్పుడు మనం తెలుసుకోగలుగుతాం. అందుకు గానే ఆయన ప్రకటింప చేసుకోవడం కోసమే ఆయన లీలలు చేస్తూ ఉంటాడనమాట. మరి భగవంతుడు ఎప్పుడెప్పుడు అవతరిస్తూ ఉంటాడంటే పవిత్రానాయ సాధూనాం ఇంకా దుష్టులని శిక్షించడం కోసం వస్తూ ఉంటాను అనేసి అంటే అది నిజమా? అందులో సగం నిజం, సగం అబద్ధం. ఇప్పుడు దుష్టులను శిక్షించాలి అంటే భగవంతుడు స్వయంగా రావాల్సిన అవసరం లేదు. తను ఎక్కడుండైనా సరే చిటికేస్తే చాలు, చనిపోతారు దుష్టులు. కానీ సాధువులను రక్షించాలి అంటే వాళ్ళని సేఫ్ జోన్లో పెట్టడం కూడా పెద్ద కష్టం కాదు భగవంతుడి. కాకపోతే ఆ సాధువులు ఎవరైతే ఉన్నారో భగవంతుడి యొక్క పాదపద్మాలని ఎప్పుడు వాళ్ళ హృదయంలో పెట్టుకుంటారు కదా,
వాళ్ళతో ఆదాన ప్రదానం చేయడం కోసం, వాళ్ళతో కలిసి లీల చేయడం కోసం, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ తీయ అనుభూతిని అనుభవించడం కోసం భగవంతుడు అవతరిస్తూ ఉంటాడంట. ఆ విధంగా భగవంతుడు ఈ భౌతిక సాగరాన్ని చాలా చిన్నదిగా చేసి తరింపచేస్తూ ఉంటాడనమాట. మరి భక్తులని రక్షించడానికి ఇలా వస్తాడు. మరి ఇంకేమంటున్నారంటే ఈ దేవతలు, నువ్వు ఓ జగన్నాథ నువ్వు శుద్ధ సత్వానివి అనేసి చెప్తున్నారనమాట. మరి ఎంతోమంది మహర్షులు మహా గొప్ప భక్తులు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? నీ యొక్క పాద పద్మాలని వాళ్ళ హృదయంలో పెట్టుకొని ఎప్పుడు ధ్యానం చేస్తూనే ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నారు. ఈ భౌతిక ప్రపంచము, ఈ భౌతిక సాగరం అంటే మహాసాగరం. దీన్ని దాటడం చాలా కష్టం. కానీ ఎవరైతే ఈ మహాభక్తులు ఉన్నారో వాళ్ళందరూ మాత్రం చాలా చులకనగా ఈ భౌతికమైన సాగరాన్ని దాటేస్తున్నారంట. మరి వాళ్ళకు ఒక పడవ ఇచ్చాడంట భగవంతుడు. ఏంటి ఆ పడవ అంటే భగవంతుడి యొక్క పాద పద్మాలనే పడవ అనమాట. మరి ఆ పడవను ఎక్కేసి ఈ భక్తులందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఈ భవసాగరాన్ని గోవత్స పాద అంకితంగా, అంటే ఆవు డెక్కలో నీళ్ళు ఎంతైతే ఉంటాయో అంత తక్కువ క్వాంటిటీలో బోట్ వేసుకొని వెళ్ళడం చాలా సులభం కదా. ఆ విధంగా గోష్పదమంతా ఆ నీటిలో ఈ బోట్ వేసుకొని వెళ్తున్నారనమాట. అంటే ఈ మహాసముద్రం ఆ గోష్పదం అంతా అయిపోతుందన్నమాట. ఆ విధంగా ఈ భావసాగరాన్ని చాలా ఈజీగా దాటేస్తున్నారనమాట. మరి కరెక్టే మీరు అన్నది. ఇప్పుడు వాళ్ళంటే మహాభక్తులు కాబట్టి ఈ మహాసాగరం గోష్పదం అంతా అయిపోయింది, వాళ్ళు భవసాగరాన్ని ఈజీగా దాటేశారు. మరి మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, అందుకు కానీ ఆ మహాసాధువులు మహాభక్తులు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు బోటు తీసుకొని వెళ్ళట్లేరంట వాళ్ళతో పాటు. ఇప్పుడు మనము ఒక నదిని దాటాలి అంటే ఏం చేయాలి? ఇవతల వడ్డి నుంచి అవతల వడ్డికి బోటు తీసుకొని వెళ్ళాలి. మరి వెళ్తే ఏమవుతుంది? బోట్ అక్కడే ఉంటుంది, వాళ్ళతోనే వెళ్ళిపోయింది బోటు. మనం వెళ్ళాలి అంటే మనకు లేదు కదా, మళ్ళీ అక్కడి నుంచి బోట్ రావాలి, లేకపోతే ఇంకో బోట్ ఇక్కడ రెడీగా ఉండాలి, అవునా కదా? కాకపోతే ఈ మహాభక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరంటే ఆ బోట్ని వాళ్ళతో తీసుకెళ్ళట్లేరు, ఆ బోట్ని మన దగ్గరే వదిలేశారంటే. ఎందుకు అంటే మనం ఆ బోట్ ఎక్కి భగవద్ధామానికి వెళ్ళడం కోసం అనమాట. ఏంటి మరి ఈ గోష్పదమంత నీటిలో ఆ మహా బోట్ ఉంటే మనం ఏమి ఆ బోట్ని నడిపించాల్సిన అవసరం లేదు, పెద్ద శ్రమ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ మనం ఆ బోట్ ఎక్కి దిగితే చాలు, ఇటు నుంచి ఎక్కి అటు నుంచి దిగితే చాలు భగవద్ధామానికి మనం వెళ్ళిపోతాం అనమాట. అంత దయామయులు అనమాట భగవంతుడే. అంత దయామయుడు అంటే భగవంతుడి యొక్క భక్తులు కూడా ఎంత దయామయులో చూడండి. మనని భవసాగరం నుంచి దాటిచ్చి భగవద్ధామానికి తీసుకెళ్ళడానికి ఎన్నెన్ని ఏర్పాట్లు చేయాలో అన్ని ఏర్పాట్లు మన కోసం సమకూర్చారనమాట. ఆ విషయాన్ని ఇక్కడ దేవతలు చెప్తున్నారనమాట. అంటే నీ మహాభక్తులు అంత గొప్పవాళ్ళు అనేసి చెప్తున్నారనమాట. నీ దివ్యమైన పాదాలు దివ్యమైన నౌక అనేసి చెప్తున్నారనమాట. ఎవరైనా సరే నీ పాద పద్మాలని ధ్యానిస్తే వాళ్ళు ఈ భవసాగరాన్ని చాలా సులభంగా దాటేస్తారు అనేసి చెప్తున్నారు. ఇంకేమంటున్నారంటే నెక్స్ట్ శ్లోకాలో వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే నిరాకారవాదుల గురించి చెప్తున్నారనమాట. మరి నిరాకారవాదులు ఎలా ధ్యానం చేస్తారు అంటే శూన్యాన్ని ధ్యానం చేస్తారు, లేకపోతే బ్రహ్మజ్యోతిని ధ్యానం చేస్తారు. మరి వాళ్ళు ముక్తులు అవుతారా అంటే వాళ్ళు ముక్తులం అయిపోయామనే భ్రమలో ఉంటారనమాట. కానీ వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి ఏవైతే ఈ కల్మషాలు ఉన్నాయో అవి పోవంట. వాళ్ళు బ్రహ్మజ్యోతి వరకు వెళ్ళినా కూడా, అక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ హృదయంలో ఆ ప్యూరిఫికేషన్ అనేది రాదు. సో దానివల్ల వాళ్ళు మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి జన్మజరా మృత్యు వ్యాధిలో పడిపోవాల్సిందే అనేసి చెప్తున్నారనమాట. ఎవరైతే భగవంతుడి యొక్క భక్తియుత సేవ చేస్తారో వాళ్ళు మాత్రము ఈ భావబంధాల నుంచి విముక్తి పొందుతారు అనేసి చెప్తున్నారనమాట. మరి ఈ భవబంధ విముక్తి పొందినవాడు ఏం చెయ్యాలి అంటే భగవంతుడి యొక్క భక్తియుత సేవ చేయాలి. అప్పుడే భగవంతుడిని చేరగలుగుతారు. ఓన్లీ నేను ఏమి చెయ్యను అంటే అది సరి అయింది కాదు అనేసి చెప్తున్నారనమాట. అందుకే నువ్వు సకల లోక కళ్యాణం కోసమే నువ్వు ఇప్పుడు అవతరించనున్నావు అనేసి చెప్తున్నారు. మరి ఈ లోక కళ్యాణం ఎలా అవుతుంది అంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఎవరంటే ఈ 4 ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు. వీళ్ళందరూ ఏం చేస్తారు? భగవంతుని పూజిస్తారు. భగవంతుని పూజించడం వల్ల, అర్చించడం వల్ల భగవంతుడి ద్వారా వీళ్ళు కళ్యాణాన్ని పొందుతారు అనేసి చెప్తున్నారనమాట. మరి ఒకవేళ నువ్వు అవతరించలేదనుకో మరి అందరూ నిన్ను ఏ విధంగా ఊహించుకుంటారు? భగవంతుడిని ఏమంటారు?
అతి పురాణ పురుషం అనేసి అంటారు. పురాణ పురుషము అంటే ఏంటి? ఓల్డ్ పర్సన్ అని అర్థం. అంటే ఎవరైతే అలా అనుకుంటారో ఓహో దేవాది దేవుడు ముసలివాడనమాట అనేసి అనుకుంటారనమాట. కానీ బ్రహ్మదేవుడు ఏమంటున్నాడు? పురాణ పురుషం నవయవ్వనం చ. తను ఎలా ఉంటాడంట? ఆయన అనంతకాలం నుంచి శాశ్వతంగా ఉన్నాడు. ఆయనకి పుట్టుకలు కానీ అంతం కానీ లేదు. కానీ చాలా పురాతనమైన కానీ ఆయన ఎలా ఉంటాడు అంటే నవయవ్వనం చ, ఎప్పుడు నవయవ్వనంగా ఉంటాడు. అందుకుగానే భగవంతుడు భూమి మీదకి వచ్చి అవతారం తీసుకొని తన యొక్క రూపాన్ని, తన యొక్క దివ్యస్థితిని, తన యొక్క లీలలని అందరికీ పంచుతున్నాడనమాట. మన అని ఊహించేసుకుంటారో అలా కాదు. భగవంతుడు ఎప్పుడైతే అవతరిస్తాడో భగవంతుడి యొక్క దివ్యత్వాన్ని తెలుసుకోవడం కోసం, ఆయన రూపం తెలుసుకోవడం కోసం, ఆయన లీలల్ని తెలుసుకోవడం కోసం, మరి అవన్నీ తెలిసినప్పుడే కదా భక్తులు ఆయనని కీర్తించేది. ఆ విధంగా నువ్వు ఈ అవతారాలన్నీ తీసుకుంటూ ఉంటావు అనేసి ప్రార్థిస్తున్నారనమాట. మరి భగవంతుడి యొక్క రూపం ఎలాంటిది అంటే సచ్చిదానంద స్వరూపం అన్నమాట. మరి ఆయన అవతారాల్లో రకరకాలైన రూపాలు తీసుకొని వస్తూ ఉంటాడు, వేరు వేరు పేర్లతో వస్తూ ఉంటాడనమాట. ఆయన రూపం ఎలా ఉంటుంది అంటే దివ్యమంగళ స్వరూపుడు, తర్వాత శ్యామసుందరుడు, తర్వాత ఎలా ఉంటాడు అంటే మదన మోహనుడినే మోహింపచేసేటటువంటి అందం కలిగిన వాడంట. 1000 మదనులు ఏ విధంగా అయితే ఉంటారో వాళ్ళు 1000 మంది కంటే కలిస్తే ఎంత అందం ఉంటుందో అంతకంటే ఎక్కువ మన్మధుల్లో 1000 మంది మన్మధుల అందాన్నితో కూడా సరితూగరనమాట భగవంతుడి అందంతో. అందరికంటే అంత ఎక్కువ అందంతో తను ఉంటాడు అనేసి చెప్తున్నారు. నువ్వు ఉంటావు అనేసి దేవతలు ప్రార్థిస్తున్నారనమాట. రకరకాల పేర్లతో నిన్ను పిలుస్తూ ఉంటారు. గిరిదారి అనేసి అంటారు. ఎందుకు? నువ్వు గోవర్ధన గిరిని ఎత్తుతావు కాబట్టి గిరిదారి అని, నందనుడి ఇంట్లో పుట్టావు కాబట్టి నందనందన అని, వసుదేవుడి ఇంట్లో పుట్టావు కాబట్టి వాసుదేవ అని, నల్లగా ఉంటావు కాబట్టి శ్యామసుందర అని, ఆ విధంగా రకరకాల పేర్లతో నిన్ను పిలుస్తూ ఉంటారు. ఆ విధంగా ఎవరైతే భక్తియుత సేవలో ఉంటారో వాళ్ళు నీ యొక్క స్వభావాన్ని అర్థం చేసుకుంటారు అనేసి చెప్తున్నాడు అనమాట. మరి ఎవరైతే మూర్ఖులు ఉన్నారో వాళ్ళు నిన్ను అర్థం చేసుకోలేరు. ఎందుకంటే భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే నాహం ప్రకాశ సర్వసహ, నేను అందరికీ వ్యక్తపడను అని చెప్తున్నారు. ఎగ్జాంపుల్ ఏంటి? కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు అక్కడే ఉన్నాడు. కురుక్షేత్ర యుద్ధంలో ఉన్న వాళ్ళందరూ కృష్ణుడిని దర్శనం చేసుకున్నారు, కానీ కృష్ణుడు దేవాది దేవుడని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. మరి వాళ్ళు ముక్తి పొందారు, కాకపోతే వాళ్ళు దేవాది దేవుడని వాళ్ళు తెలుసుకోలేరు అనమాట. ఆ విధంగా ఎవరైతే భగవంతుడి యొక్క పాద పద్మాల సేవలో ఉంటారో, భగవంతుడి యొక్క కథాశ్రవణం చేస్తూ ఉంటారో వాళ్ళు నీ యొక్క దివ్యత్వాన్ని తెలుసుకుంటారు అనేసి చెప్తున్నారనమాట. మరి ఇంకేమంటున్నారంటే దేవతలు, ఈ భౌతిక ప్రపంచంలో ఏదైనా ఉంటే దానితోని సంతృప్తి చెందలేము, కానీ నీ యొక్క నామానికి, రూపానికి, లీలలకి, గుణానికి, ధామానికి ఏమీ భేదం లేదు. భగవంతుడి యొక్క రూపానికి, భగవంతుడి యొక్క నామానికి ఏమీ భేదం లేదు. భగవంతుడి యొక్క నామం కూడా అంతే శక్తివంతమైంది, భగవంతుడి యొక్క రూపము కూడా అంతే శక్తివంతమైంది. భగవంతుడు స్వయంగా ఇక్కడ లేకున్నా మనం భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరించడం వల్ల అంతే రక్షణను మనం పొందుతాము. సాక్షాత్తు భగవంతుడి ఇక్కడ ఉంటే ఎంతైతే రక్షణను పొందుతామో భగవంతుడి యొక్క నామంతో కూడా మనం అంతే రక్షణ పొందుతాం. కానీ భౌతిక ప్రపంచంలో మాత్రము ఏమవుతుంది? ఒకవేళ మామిడి పండు ఉందనుకోండి, మ్యాంగో మ్యాంగో అని చాంటింగ్ చేయడం వల్ల మనం మ్యాంగో తిన్న వాళ్ళం అవుతామా? కాము కదా. కానీ స్వయంగా మ్యాంగోని తింటేనే ఆ సంతృప్తి చెందుతుంది. కానీ భగవంతుడి విషయంలో అలా కాదు. భగవంతుడి విషయంలో మాత్రము భగవంతుడి యొక్క నామాన్ని జపించడం వల్ల కూడా భగవంతుడి యొక్క దివ్యమంగళ స్వరూపము ఎంతైతే శక్తివంతమైందో ఆయన నామం కూడా అంతే శక్తివంతమైనది అనేసి చెప్తున్నారనమాట. ఎప్పుడైతే నీ నామాన్ని జపిస్తామో అప్పుడు నీ సన్నిధిలో ఉన్నట్టే మేము అనేసి అంటున్నారనమాట. అందుకనే ఎప్పుడూ భగవంతుడి యొక్క పాదపద్మాల చింతనలో ఎవరైతే ఉంటారో ఈ భౌతిక ప్రపంచంలో నుంచి సులభంగా బయటికి వెళ్ళగలుగుతారు అనేసి చెప్తున్నారు. ఇంకేమంటున్నాడంటే, ఇప్పుడు నువ్వు ఈ కృష్ణుడి రూపంలో ఇక్కడ జన్మించబోతున్నావు, ఆవిర్భించబోతున్నావు. ఏంటి అంటే ఈ కంసుని, జరాసంధుని
వాళ్ళని శిక్షించి తర్వాత అందరికీ శుభం కలుగుట కోసమే నువ్వు ఇప్పుడు వస్తున్నావు అనేసి అంటున్నారనమాట. మరి ఎప్పుడైతే నువ్వు ఇక్కడ అవతరిస్తావో ఈ భూదేవి కూడా సంతోషపడుతుంది, ఇక్కడ ఉన్నటువంటి సకల జీవులు కూడా ఆనందాన్ని పొందుతారు. ఏ విధంగా అయితే భగవంతుడు ఈ భూమి మీద నడుస్తాడో ఆయన పాద చిహ్నాలు ఈ భూమి మీద పడతాయి. అప్పుడు భూమి చాలా సస్యశ్యామలంగా అవుతుంది. ఆయన పాద చిహ్నాలే అందరికీ వరాలను ఇస్తాయంట. ఆ విధంగా నీ లీలా వినోదాన్ని నీ యొక్క లీలా వినోదాన్ని నువ్వు అనుభవించడం కోసం, అంటే నువ్వు ఎంజాయ్ చేయడం కోసం నువ్వు ఇక్కడ అవతరిస్తున్నావు అనేసి అంటున్నాడు అనమాట. ఓన్లీ పవిత్రానాయ సాధూనాం చతుష్కృతాయ కాదు, దుష్టులని సంహరించడం కోసం మాత్రమే నువ్వు రావడం లేదు, భక్తులతో సంగమించడం కోసం నువ్వు ఇక్కడికి వస్తున్నావు అనేసి చెప్తున్నారనమాట. నువ్వు ఎక్కడున్నా కానీ దుష్కృతులని నువ్వు సంహరించవచ్చు, కానీ నువ్వు ఇక్కడికి వచ్చే కారణం ఏంటి అంటే భక్తులతో సంగమం చేయడం కోసమే నువ్వు వస్తున్నావు అనేసి అంటున్నారనమాట. ఆయన స్వయంగా ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఆయన జస్ట్ ఆయన పాన్పులో ఆయన పడుకొని ఉచ్ఛ్వాస నిశ్వాస చేస్తే చాలు, ప్రళయం వచ్చేస్తుంది, సృష్టి అయిపోతుంది. అంత శక్తివంతుడు అనమాట. అందుకనే నువ్వు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఉద్ధరించడం కోసమే నువ్వు వస్తున్నావు, నీ దివ్య అవతారము అనేసి వాళ్ళు వందనాలు చెప్తున్నారనమాట. మరి అలాంటి ఓ దేవదేవ నీ పాదాలకి మా నువ్వు ఇప్పటివరకు మత్స్య, అశ్వ, కూర్మ, వరాహ, హంస, రామ, పరశురామ ఎన్నెన్నో అవతారాల్లో వచ్చావు, భక్తులని రక్షించావు. ఇప్పుడు ఈ ముల్లోకాల్లో ఉన్న అందరికీ రక్షణ కలిగించు, మాకు రక్షణ కలిగించు. ఈ ప్రతిబంధకాలు ఏవైతే ఉన్నాయి, ఏంటి ఆ ప్రతిబంధకము? కంసుడు, జరాసంధుడు, అగాబక వీళ్ళందరూ అనమాట. సో వాళ్ళందరి నుంచి మమ్మల్ని రక్షించు అని చెప్పి వీళ్ళు ప్రార్థిస్తున్నారనమాట. దేవకి గర్భం దేవికి కూడా బాధపడుతుంది కాబట్టి చెప్తున్నారు, అమ్మ నువ్వేమి బాధపడాల్సిన అవసరం లేదు, సాక్షాత్ దేవదేవుడైన శ్రీకృష్ణుడే రాబోతున్నాడు నిన్ను ఉద్ధరించడానికి, నీ వంశానికి కళ్యాణం చేకూర్చడానికి, నీకు కళ్యాణం చేకూర్చడానికి, మా అందరికీ కళ్యాణం చేకూర్చడానికి భగవంతుడు స్వయంగా రాబోతున్నాడు. ఆయన ఒక్కడే వస్తున్నాడంటే అలా కాదు, ఇంకా ఆయన యొక్క ప్రధానాంశమైన బలరాముణ్ణి కూడా తోడుగా తీసుకొని వస్తున్నాడు, అందరికీ కళ్యాణం అవుతుంది అనేసి దేవకి అమ్మకి ధైర్యం చెప్పేసి దేవతలందరూ వెళ్ళిపోతారనమాట. సో దేవకి గర్భంలో ఉన్నటువంటి కృష్ణుడికి దేవతలు చేసే ప్రార్థనలు ఈ రోజుతో ముగించుకున్నాము. రేపు దేవదేవుడు అవతరించబోతాడు. రేపు అంటే రేపు కాదు, మళ్ళీ సోమవారం రోజు మనము కలుసుకుందాం. సోమవారం 7ంటికి దేవదేవుడు అవతరణ గురించి చెప్పుకుందాం. హరే కృష్ణ, అందరికీ ధన్యవాదాలు.